శోభనానికి ముహూర్తం పెట్టించాలని పంతులు గారిని రమ్మన్నాను. మంచి పని చేశావమ్మా. పంతులు గారు, అయ్యా, దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి. అలాగేనండి అయ్యా. విఘ్నాలు లేవు, శని దోషం లేదు, రాహుకేతుల ప్రభావం లేదు. ఎప్పటిదాకానో ఆగాల్సిన అవసరం లేదు అమ్మగారు. రాధికా మాధవుల పేరు బలాన్ని బట్టి ఈ రోజు ముహూర్తం దివ్యంగా ఉంది. దానికి కావలసిన ఏర్పాట్లు చూడండి. అలాగే సురేంద్ర, పంతులు గారికి సంభావన ఇచ్చి పంపించు. ఉంటాను పంతులు గారు. మంచిదమ్మా. రాధికా, 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 రాధికా. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. రాధికా, రాధికా, అమ్మా, రేయ్, బామ్మా, శోభనానికి ముహూర్తం పెట్టించింది ఇలాంటి తుంటర పనులు చేయడానికి కాదురా. నువ్వు నా బంగారానివి బామ్మా. నీకు పాప కావాలా బాబు కావాలా? నాలాంటి బాబు వద్దు బామ్మా. రాధిక లాంటి బాబు కావాలి. బాబు బామ్మ లేదు బామ్మ, పాపే పాపే బామ్మ, బాబే బామ్మ, పాపే 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 బాబు. అదిగో లేదన్నాగా. కాదన్నానా? అరే పాపే. ఆగండి ఆగండి ఆగండి, ఓ పని చేయండి రా. ఏంటి బామ్మ? ఏంటి? ఇద్దరిని కనేయండి.